అందరు ఏమంటారు తెలుసా మీ డాడీ శివ ఎందుకు శివ రజనీకాంత్ బాబా సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది సబ్స్క్రైబ్ థమ్స్ అప్ కోక్ కాదు సబ్స్క్రైబ్ సపరేట్ అంటుండు మళ్ళీ బల్లి కలిపి ఏ డాడీ సీదా పెట్టు బేబీ నువ్వు ఏం చేస్తున్నావు బేబీ సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. మీ చిన్నప్పుడు ఈ పతంగులు ఉన్నాయా? ఎట్లా చేసుకుంటుండే పతంగులు అప్పుడు మీరు? న్యూస్ పేపర్లతోనా? ఫస్ట్ ఇంకో అందరూ మామూలు పతంగులు ఎగరేస్తుంటే ఈ పతంగులు ఎందుకు తెచ్చినాం మనం? అంటే ఇప్పుడు మనం అవన్నీ వేస్ట్ అవన్నీ కైట్స్ ఇప్పుడు కోసుకుపోతున్నాయి కదా. మాంజాలు రోడ్ మీద కట్ అవుతున్నాయి. ఇంకా పోలీసులు కూడా చూపిస్తున్నారు కదా. అందుకు మనం అట్లాంటివి ఏం చేయొద్దని చెప్పేసి స్పెషల్ గా ఉంటదని చెప్పి మనం పోయి కింద పడ్డది అనమాట. పైకి ఎగిరేది కింద పడ్డది. నాలో నీవై నీలో నేనై ఉండాలని. ఇక్కడ మీరిద్దరు అక్కడ డాడీ మమ్మీ ఒకసారి హాయ్ చెప్పండి ఇలాగే. డాడీ నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు అని చెప్పి కుళ్ళు కదా మమ్మీకి? కుల్లే కదా. మేము సింపుల్ ఉండాలి. సింపుల్ ఉన్నప్పుడు ఆయన కూడా సింపుల్ గా ఉండాలి. సింపుల్ ఉండగా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కృష్ణవేణి ఆఫీషియల్. సో గైస్ ఈ రోజు వీడియో వచ్చేసిందంటే మా బేబీ కైట్స్ అయితే పట్టుకుంది. ఏం చూపి బేబీ? ఏ డాడీ నువ్వు అట్లా రావు డాడీ. అద్దాలు తిను ఫస్ట్. అందరు ఏమంటారు తెలుసా మీ డాడీ శివ ఎందుకు శివ రజనీకాంత్ బాబా ఎట్లా తెలుసా నువ్వు? ఉండు బేబీ. డాడీకి హీరోగా ఛాన్స్ వస్తుంది. పంపిదమ్మా. నేనే చెప్తున్నావు మనం అట్లనే వస్తున్నావు. లైక్ చేయండి, షేర్ చేయండి. కృష్ణవేణి ఆఫీషియల్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. ఇది సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ అది సబ్స్క్రైబ్ థమ్స్ అప్ కోక్ కాదు సబ్స్క్రైబ్ సపరేట్ అంటుండు మళ్ళీ మరి ఏదో ఒకటి ఇట్లానే ఉంటది అనమాట. ఇప్పుడు అయితే మేమైతే పైకి అయితే వెళ్తున్నాము. ఇప్పుడు ఇలా డాడీ వచ్చింది అనమాట. ఏం తెచ్చింది బేబీ డాడీ? ఈ పతంగులతో వాడు నన్ను ఎగరేసాడేమో. నిన్ను ఎగరేసాడు వాడు ఎగరేసాడు ఫస్ట్. నైట్ కైట్స్ అంట. ఇప్పుడు నైట్ కైట్స్ అయితే వేద్దాము చేద్దాము. ఏంది శ్రీ మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్. ప్రతి దాంట్లో నాకు ప్రమోషన్ తీసుకుంటాడు. ఓకే ఇప్పుడైతే మేమైతే వెళ్తున్నాము పైకి. పైకి వెళ్ళాక ఇప్పుడే ఇక్కడ ఇంత అల్లరి ఉంది. ఇంకా పైన వీళ్ళు ఇంకెంత అల్లరి చేస్తారు ఏంటో చూపిస్తాను. చూస్తూ ఉండండి. చూడు ఏంది శ్రీ మల్లికార్జున ట్రాన్స్పోర్ట్ మినీ. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇన్స్టా పేజ్ ఉందన్నమాట. ఇన్స్టాలో ఎవరికన్నా ఏమంటారు ఏంటి డాడీ ఇది ట్రాన్స్పోర్ట్ మల్లికార్జున మినీ ట్రాన్స్పోర్ట్ అనమాట. ఎవరికైనా కావాలి అనుకుంటే
ఐచర్ మినీ. కింద ఛానల్ అయితే లింక్ కామెంట్ సెక్షన్ లో ఛానల్ అయితే లింక్ పెడతాడు, చూసేయండి. అందరూ వెళ్ళి మన డాడీ అకౌంట్ కి ఫాలో చేసి మీకు ఎలాంటి సహాయాలు కావాలన్నా డాడీ ఎవరికి వెహికల్స్ కావాలన్నా ఏం కావాలన్నా డాడీ అయితే అరేంజ్ చేస్తారనమాట. ఓకేనా ఫ్రెండ్స్, చూస్తూ ఉండండి. ఏ బేబీ ఏం చేస్తున్నావు బేబీ? ఎక్కడ వీడు పైకి ఎక్కి దిగు కిందికి. బల్లి కలిపి ఇగో ఇక్కడేమో ఈమె డాన్స్ చేస్తుంది, వాడేమో అక్కడ పైన. ఇక్కడనేమో ఏం చేస్తున్నావు బావా? బావా దీని తర్వాత అగోడు ఇక మా మమ్మీ చూస్తుంది. తర్వాత వెళ్దాం రా. మన పెద్ద పతంగులు పైన ఎగరదా? ఏం చేస్తున్నావు శివ నువ్వు? బాగా ఓపెన్ చేసాడు కదా, ఓపెన్ చేద్దాం. చిరిగింది అనుకో బొక్క పడుతుంది ఇప్పుడు. చాలా డెలికేట్ ఉంది ఇది. సారీ బ్రో, నేను కలపలేదు. అవుట్ ఆఫ్ సిలబస్ ఉంది ఇదేదో. ఏ డాడీ సీదా పెట్టు. జషు చూడు ఏం చేస్తారు జషు డాడీ. బేబీ తీయకు నాన్న. ఏంటి శివ ఇది? నాకు అర్థమైతలేదు. ఏం చేస్తారు శివ? బాగా దాని వెనకాల రేస్ నుండి ఎందుకు అలా చేస్తారు? జస్ట్ ఫర్ ఫన్. ఇవన్నీ పెద్ద పెద్ద కార్తీక దీపం సీరియల్లో కూడా చూసా. కార్తీక నిజంగానే కార్తీక దీపం సీజన్ సీరియల్లో శివ అటు పో. ఓ మై గాడ్, ఇట్స్ బిగ్. No, so small. బ్రో That's my wish. వస్తుంది అదే వస్తుంది. చినిగిందాడా కొంచెం. బేబీ నువ్వు ఏం చేస్తున్నావు బేబీ? సత్యభామ సత్యభామ సంగతంటమ్మా. అమ్మ చిన్నప్పుడు ఇక్కడ ఇక్కడ మమ్మీ ఇక్కడ ఒకసారి ఇక్కడ చెప్పేది నువ్వు కాదు. మీ చిన్నప్పుడు ఈ పతంగులు ఉన్నాయా? ఎట్లా చేసుకుంటుండే పతంగులు అప్పుడు మీరు? న్యూస్ పేపర్లతోనా? ఎట్లా తీస్తుండే అప్పుడు? గ్లూలో ఎన్ని ఉన్నాయా? అన్నమా? అన్నంతో ఎట్లా? అన్నంతో ఉంటుందా? అంటుతుంది. మరి చేయొచ్చుగా ఇట్లా చేసుకుంటాం. ఉంటాయి మనం చేసుకుందాం, మనం చేసుకుందాం. వీళ్ళతో పైసలు వేస్ట్ ఇదంతా మనకి ఇదా కదా, పైసలని బొక్క. నిజంగానే మనం కూడా వింటేజ్ మూడ్ లోకి వెళ్ళిపోదాం. మమ్మీ చేసావా? రావాలా? ఎట్లా అప్పుడు ఎట్లా చేసిన అట్లా చేసావా? ఎంత అన్నం ఇంత అన్నం సరిపోతుందా? ఏ గిన్న ఎట్లాంటి సార్ నాకు తెలియదు. నేను చూపిస్తా పేపర్. మనం రేపు ట్రై చేద్దామా? నువ్వు రేపు నేను చదువుకుంటే నాకేం తెలుసు. 17 బ్యాక్లాగ్స్ ఉన్నాయి తెలుసా? ఎంత చదివా నువ్వు? డిప్లొమా డిస్కంటిన్యూ, 17 బ్యాక్లాగ్స్. వావ్, గుడ్ బాయ్. అక్కడ బాగా ఏం చేస్తున్నాడు? కాదు ఏంది ఫస్ట్ థింగ్ నువ్వు చెప్పు. దాని వెనకాల ఏదో సైంటిఫిక్ రీజన్ ఉందని చెప్పినావు. ఫస్ట్ అది చెప్పినా. ఇందాక అయ్యా మర్చిపోయినా. అయినా ఫస్ట్ థింగ్ అందరూ మామూలు పతంగులు ఎగరేస్తుంటే ఈ పతంగులు ఎందుకు తెచ్చినాం మనం? వెరైటీగా అంటే ఇప్పుడు మనం అవన్నీ వేస్ట్, అవన్నీ కైట్స్ ఇప్పుడు కోసుకుపోతున్నాయి కదా. అవు మాంజాలు రోడ్ మీద వాళ్ళకి కట్ అవుతున్నాయి. ఇంకా పోలీసులు కూడా చూపిస్తున్నారు కదా. అందుకు మనం అట్లాంటివి ఏం చేయొద్దని చెప్పేసి స్పెషల్ గా ఉంటదని చెప్పి మనం ఎవరికి హాని చెయ్యొద్దు అని చెప్పేసి మాత్రం మేము ఇది బాగా ఎగ్రేస్తుంది చూడు అక్కడ అని చెప్పేసి ఇది తీసుకోవడం. చినిగిపోయింది. అదే పెద్ద సమస్య వచ్చి పడింది కదా అక్క. అది నార్మల్. మనం ట్రై చేద్దాం అనమాట. ఎందుకంటే ఫస్ట్ టైం మనం తీసుకొని వస్తున్నాం కదా, ట్రై చేద్దాం. ఎందుకంటే మళ్ళీ అవి మనం చైనా మాంజాలతో పతంగులు ఎగరేసే వాళ్ళకి ఏం చెప్తావు చెప్పు. ఫస్ట్ థింగ్ అందరూ జాగ్రత్తగా ఉండాలి. చైనా మాంజాలు మాత్రం యూజ్ అయితే చెయ్యొద్దు. ఎందుకంటే చిన్న పిల్లలు ఉంటారు కదా, మళ్ళీ వాళ్ళకి ఇట్లా హాని అవ్వద్దు అనేసి మనం జాగ్రత్తగా అయితే చూసుకుందాము. ఇంకోటి పిల్లలు ఎవరైనా పట్టుకున్నా గానీ నిజంగానే మన బేబీ ఫింగర్ కూడా లైట్ కట్ అయింది.
వాడు పోయి కింద పడ్డది అనమాట. భోగి పైకి మంట ఎగిరేది కింద పడ్డది. యాక్చువల్లీ మనం నిన్న వేసుకోలేదు కదా, అందుకే ఈ రోజు వేసుకుంటున్నాం. బేబీ కమ్ ఒకటి ఫ్లాప్ అయితే అయిపోయింది. బేబీ షో మీ యువర్ హ్యాండ్. అదే మాంజా తెగింది కదా చూపి. గాయ చూడండి, ఇదిగో బేబీకి అయితే హ్యాండ్ కట్ అయింది మాంజా వల్ల. అందుకని ఇంకా ఎవరికి కావద్దని చెప్పేసి మేమైతే ఇది ట్రై చేస్తున్నాం అన్నమాట. ఇంట్లో ఒక అక్కది మాంజ కోసుకోవేది. అందుకనే సేమ్ మాంజా మరి వీళ్ళకి ఇగో ప్లాన్ స్టైల్ కూడా పెట్టుకున్నాం. కాదు బేబీ, సబ్స్క్రైబర్స్ చెప్పు మాంజా యూజ్ చేయొద్దని. మాంజ యూస్ చేయకండి ఫ్రెండ్స్. నాలో నీవై నీలో నేనై ఉండాలని. ఎడిటర్ గారు ఇక్కడ మంచి సాంగ్ పడాలి. అక్క బాబా ఫేస్ టు ఫేస్ ఉన్నారు. ఇది చూడండి ఫ్రెండ్స్. బాయ్ 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 బాయ్. ప్రోమో సెట్. శివ కుల్లు శివ అదే. అవును, బావ చాలా ఇంట్రెస్టింగ్ గా తీస్తుండు. ఇక్కడ మీరిద్దరు అక్క, ఇక్కడ మీరిద్దరు అక్కడ చూడు. డాడీ మమ్మీ ఒకసారి హాయ్ చెప్పండి ఇలాగే. చూడాలి ఇద్దరు. మీరు కూడా ఒక పతంగ తీసి మీరు అంటేయండి. డాడీ తప్పుడు నువ్వు మమ్మీ అంటే ఇలా రావాలా. మమ్మీ డాడీ చెయ్యరు అప్పని. మమ్మీ డాడీ మేము చేస్తే నాకు మీద కోపం పడుతుంది. ఎందుకు? నేను డాడీ అవు నాకు కింద ఏమంటుంది ఇంట్లో నుంచి బయటకు వచ్చేటప్పుడు కళ్ళద్దాలు పెట్టుకుంటే. అద్దాలు పెట్టుకుంటుంది అది ఇది అని అంటుంది. అద్దాలు పెట్టుకుంటేనే ఏమవుతుందంట అంటే డాడీ నువ్వు హ్యాండ్సమ్ ఉన్నావు అని చెప్పి కుళ్ళు కదా మమ్మీకి. కుళ్ళు మమ్మీ బాబీ ఏమో కుల్లే కదా. మేము సింపుల్ ఉండాలి, సింపుల్ ఉన్నప్పుడు ఆయన కూడా సింపుల్ గా ఉండాలి. సింపుల్ ఉండగా చూడు అద్దాలు పెట్టి గాయ్స్, చూడండి ఇద్దరులో మమ్మీ మంచిగా శారీ కట్టుకుని నీట్ గా రెడీ అయింది. డాడీ చూడండి నైట్ డ్రెస్ మీద వచ్చింది పైకి. మీరే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నాకు అదే కదా. 50 రూపాయల సెట్టు, 50 రూపాయల సెట్టు, 100 రూపాయలు పాయింట్. ఇక్కడ ఆమెకు 5,000 రూపాయలు చీదే. ఏం తక్కువనా? డాడీ సబ్స్క్రైబర్స్ మనకే సపోర్ట్ చేస్తారు. అంతేనా? అది చేయండి. ఆహా, సెకండ్ అటెంప్ట్ ఆల్సో ఫెయిల్ గాయ్స్. అటు వేసే చెట్లు గిట్ల ఏమైనా అనగలరా? నాతో మంటతో జలగడం అనిపిస్తుంది మమ్మీ. Guys, promise. Like and subscribe. కాలుతుంది.